నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సినిమా అనగానే రంగుల ప్రపంచం. వాస్తవానికి ప్రతి ఒక్క సినిమాకి ఒక హీరో, ఒక హీరోయిన్, విలను, డైరెక్టర్, ప్రొడ్యూసర్ అని చెప్పేసి అనుకుంటాం. కానీ కొన్ని సినిమాలకు సంబంధించి అనుకోనటువంటి పరిస్థితుల్లో ఇద్దరు డైరెక్టర్లు వహించినటువంటి ఒక సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి. సో ఇప్పుడు ప్రత్యేకంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే హరిహర వీరమల్లు జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి సంబంధించి క్రిష్ జాగర్లముడి, అదేవిధంగా చూసుకుంటే మనకి జ్యోతి కృష్ణ ఏం రత్నం గారి కొడుకు ఈ యొక్క సినిమాకి దర్శకత్వం చేశారు. ఇద్దరు డైరెక్షన్లు అని చెప్పేసి అంటున్నారు. ఇంకా ఒక రకంగా చెప్పుకోవాలంటే కొంత ఏదైతే త్రివిక్రమ్ గారి యొక్క హస్తం కూడా ఉందని చెప్పేసి కొంత వింటున్నాం. వాస్తవానికి ఇద్దరు డైరెక్టర్లు ఒక సినిమాకి చేస్తే గతంలో అలాంటి సినిమాలు ఉన్నాయా? ఒకవేళ అలాంటి సినిమాలు ఉంటే హిట్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయా, లేదంటే ఫెయిల్ అయినటువంటి సందర్భాలు ఉన్నాయంటే ఏం చెప్తారు? కొన్ని పరిస్థితులు, అనుకోని పరిస్థితుల్లో ఇద్దరు చేసే అవకాశం వస్తుందండి. ఇప్పుడు హరిహర వీరమ్మలకి ఏమైందంటే ఎప్పుడూ 5 సంవత్సరాల క్రితం మొదలైన ప్రాజెక్ట్ అది. చాలా కాలం ఆయన మరి చేశాడు కృషి గారు. చాలా సినిమా పార్ట్ వరకు ఆయన భాగమే ఉంది. అందుకని ఇద్దరు పేర్లు కూడా వేసే అవకాశాలే ఉంటాయి ఇట్లాంటప్పుడు. కానీ ఆయన పవర్ స్టార్ రాజకీయాలు బిజీగా ఉండటం వల్ల, సినిమా డిలే అవ్వటం వల్ల, ఆయన ఇంకో సినిమాకి వెళ్లాల్సి రావటం వల్ల వదులుకోవాల్సి వచ్చింది. దాని తర్వాత ఆ బాధ్యతలు మళ్ళీ జ్యోతికృష్ణ గారు టేకప్ చేసుకుని కంటిన్యూ చేశారు. ఇది హరిహర వీరమల్ల విషయం జరిగింది. ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి, ఒకటి కాదు. నాకు తెలిసినంత వరకు ఒక ఉదాహరణ లవకుశ తీసుకుందాం. ఎన్టీ రామారావు గారి లవకుశ సినిమా. అది మరి సి పుల్లయ్య గారి డైరెక్షన్లో వచ్చిన సినిమా. అదే లవకుశ సినిమా 1938లో కూడా సి పుల్లయ్య గారే చేశారు. 38 బ్లాక్ అండ్ వైట్లో ఉన్న లవకుశ. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత లవకుశ సినిమా చేశారు. అది పెద్ద హిట్ అయిన సంగతి తెలుసు. దానికి సి పుల్లయ్య గారు, అది కూడా 5 ఏళ్ళు పట్టింది. ఈ హరిహర వీరమల్ల ఎలా 5 ఏళ్ళు అనుకుంటున్నామో దానికి 5 ఏళ్ళు పట్టడం కారణం ఏంటంటే ఆర్థిక సంబంధమైన కారణాల వల్ల ఒక 5 years డిలే అయింది ఆ ప్రాజెక్టు. అప్పుడు ఈ సి పుల్లయ్య గారు అనారోగ్యం పాలవడంతో వాళ్ళ అబ్బాయి సిఎస్ రావు గారు దాన్ని కంప్లీట్ చేశారు ఆ లవకుశ విషయంలో. మొత్తానికి అది పెద్ద హిట్, బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పి అందరికీ తెలిసిన విషయమే. ఇక మనకు తెలిసినంత వరకు మన లవకుశ తర్వాత అల్లు సీతారామరాజు సినిమా తీసుకుందాం. కృష్ణ గారిది బ్లాక్ బస్టర్ హిట్ అది. దానికి మరి వి రామచంద్ర గారు డైరెక్టర్. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యే దశలో అనారోగ్యంతో ఉన్న వి రామచంద్ర గారు కన్నుమూశారు. దాంతో చాలా వరకు సన్నివేశాలు కృష్ణ గారు డైరెక్ట్ చేశారు. సినిమా చాలా మేజర్ పార్ట్ కృష్ణ గారు కూడా డైరెక్ట్ చేశారు. కానీ తర్వాత మరి యాక్షన్ సన్నివేశాలకి కేఎస్ఆర్ దాస్ గారిని పెట్టారు. ఫైట్స్ వాడే కేఎస్ఆర్ దాస్ గారు చేస్తారు కాబట్టి కేఎస్ఆర్ గారి దాస్ గారి డైరెక్షన్లో కృష్ణ గారు ఎన్నో సినిమాలు చేశారు. దాంతో కేఎస్ఆర్ దాస్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అట్లా ఆ సినిమా కూడా చెప్పాలంటే 3 డైరెక్టర్లుగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు పేరు పడినా ఒకరు పడినా కృష్ణ గారి పేరు వేసుకోలేదు. అప్పుడు ఇట్లా పోరాట సన్నివేశాలు మాత్రం కేఎస్ఆర్ దాస్ గారిని వేసుకున్నారు. అట్లా అల్లు సీతారామరాజు కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. తర్వాత ఇద్దరు డైరెక్టర్లు చేసినవి ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. దర్శకత్వ పర్యవేక్షణ అంటూ స్టూడెంట్ నెంబర్ 1కి రాఘవేంద్ర గారి దర్శకత్వ పర్యవేక్షణలో రాజమౌళి గారి డైరెక్షన్ సినిమా వచ్చింది. అంటే పర్యవేక్షణ అంటే ఏంటి? ఇద్దరు పనిచేస్తున్నట్టు లెక్కే. అది ఇలా కాదు, ఇలా చేయి, ఇది చేయి, గైడ్ చేయడం అట్లా చేసింది. పరశూరి బ్రదర్స్ కూడా డైరెక్ట్ చేశారు. వాళ్ళు ఇద్దరు డైరెక్టర్లే కదా. అలాగే మొన్న వచ్చిన పెద్ద హిట్ అయిన సినిమా, బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా కా సినిమా, దానికి ఇద్దరు డైరెక్టర్లు పనిచేశారు. ఇట్లా ఇద్దరు డైరెక్టర్లు పనిచేసిన సందర్భాలు అయితే ఇండస్ట్రీలో చాలా ఉన్నాయి. మనం చూసుకుంటే హరిహర వీరమల్లకు సంబంధించి 5 ఏళ్ళు అవ్వడం అనేది ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టుగా ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో కూడా మీరు అన్నట్టుగా లవకుశ కావచ్చు, కొన్ని సినిమాలు చాలా టైం పట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి రావడం కావచ్చు, లేదా కొన్ని పరిస్థితుల వల్ల కొంత డిలే అయింది. సో వాస్తవానికి ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు అనే సెంటిమెంట్ మాత్రం గతం సినిమాలతో పోలిస్తే హిట్ అని చెప్పుకోవచ్చు. సో వాస్తవానికి ఇంక ఇలాంటి సినిమాలు ఏదైనా సరే ఫ్లాప్ అయినటువంటి సందర్భాలే ఉన్నాయా? ఫ్లాప్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. మొన్న యశోద సినిమా ఇద్దరు చేశారు, తమిళ డైరెక్టర్లు వాళ్ళు. యశోద సినిమాకి భీమ్లా నాయక్ సినిమా, మరి ఆ పవర్ స్టార్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి హస్తం యాజిటీస్గా ఆ సినిమా విషయంలో కూడా ఉంది. ఇట్లా చాలా సినిమాల విషయంలో కొంతమంది డైరెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి ప్రొడక్ట్ సరిగ్గా రాలేదనే ఉద్దేశంతో వేరే వాళ్ళు ఏలిపెట్టి ఇలా ఉంటాయి. వేరే వాళ్ళు ఏలిపెట్టి కెలికటం వల్ల పోయిన సందర్భాలు చాలా ఉంటాయి, అవి బయటికి రావు. అది పాపం డైరెక్టర్ మీద పడిపోద్ది. ఇప్పుడు ఆ మధ్యన ఒక సినిమా ఉంది, ఒక హీరో ఏలిపెట్టి కెలకడం వల్ల నేను ఫ్లాప్ అయిపోయాను, నాకు వచ్చిన చెడిపోయారని చెప్పి ఒకటి ప్రముఖ డైరెక్టరే చెప్పాడు అన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సినిమా అయినా ఏదైనా కానీ ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా ఉన్నారు. శంకర్ జయకృష్ణ కానీ, మరి మొన్న రాజ్కోటిలు కానీ, వీళ్ళందరూ చేసేవాళ్ళు. వాళ్ళిద్దరూ చేసేవాళ్ళు. ఇప్పుడు కేవి మహాదేవన్ గారికి పొగలేంది పేరు వేసేవాళ్ళు. అది సహాయకుడికి వేసేవాళ్ళు. కానీ పొగలేంది మంచి టాలెంటెడ్ డైరెక్టర్. అది మ్యూజిక్ అయినా ఏదైనా కానీ ఇట్లా ఇద్దరు చేసి సక్సెస్లు అయినవి ఉన్నాయి. హిందీలో కూడా సినిమాలు ఉన్నాయి అట్లా. కానీ ఎప్పుడైనా సరే ఒక్కళ్ళు చేయటం సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుందండి. ఎక్కువ మంది ఏళ్ళు పెడితే ప్రోడక్ట్ పాడవద్ది. కానీ మనం చెప్పినట్లు హిట్లే ఎక్కువ ఉన్నాయి. లవకుశ తీసుకున్నా, అల్లు సీతారామరాజు తీసుకున్నా, మీరు ఏ సినిమా తీసుకున్నా, మనం కా తీసుకున్నా కానీ ఇద్దరితో వచ్చేసి బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాలే ఎక్కువ ఉన్నాయి.
సో ఓవరాల్గా మనం చూసుకుంటే జూలై 24వ తారీఖున రిలీజ్ కాబోతున్నటువంటి ఒక హరిహర వీరమల్లు ఎలా ఉండబోతుంది, దానికి సంబంధించిన ట్రైలర్ కూడా వచ్చేసింది కాబట్టి మీకున్నటువంటి అంచనాలు ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఈ సెంటిమెంట్లు ఇవన్నీ పక్కన పెడితే జనరల్గా క్రిష్ చాలా ఫాస్ట్గా క్వాలిటీగా చేసే డైరెక్టర్గా మనకు నమ్మకం ఉంది. ఆయన టాలెంట్ మీద నాకైతే నమ్మకం ఉంది. ఎందుకంటే గౌతమ్ పుత్ర శాతకర్ణి సినిమాని తక్కువ కాలంలో అద్భుతంగా చేయగలిగాడు కాబట్టి క్రిష్ మీద నమ్మకం ఉంది. జ్యోతికృష్ణ అంటే ఈ తరహా సబ్జెక్టులు ఇప్పటిదాకా ఫస్ట్ టైం జ్యోతికృష్ణ డైరెక్ట్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి కాబట్టి ఈ సినిమా అనేది ఎక్కువ భాగం నేను అనుకోవడం మేజర్ పార్ట్ ఆయనే చేశారు, క్రిష్ గారు చేశారు. కాకపోతే ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే పేరు వేయకుండా మాత్రం ఉంటే ఇద్దరు చేసి ఉంటే అది ఆయనకి అన్యాయం చేసినట్టు అవుతుంది. అంటే ట్రైలర్లో మొత్తం ఇద్దరు పేర్లు వేయాలి. అంటే ఈ సినిమానే కాదు, జనరల్గా ఇద్దరు డైరెక్షన్ ఏ సినిమాకైనా ఇద్దరు పేర్లు వేయడం మంచి పద్ధతి. కొన్ని సందర్భాలు ఏం జరుగుతుందంటే నిర్మాతకి డైరెక్టర్కి గొడవ అవడం, హీరోకి డైరెక్టర్ గొడవ అవడం, తీసేయడం జరుగుతుంది కొంత అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ కోపంతో పేర్లు కూడా వేయరు. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటాయి. ఇవి కూడా చాలా సందర్భాలు జరిగినాయి. డైరెక్టర్లు మార్చేసి సినిమా వేరే డైరెక్టర్తో రిలీజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జూలై 24వ తారీఖున హరిహర వీరమల్లు రిలీజ్ కాబోతున్న సందర్భంలో ఈ యొక్క సెంటిమెంట్ కూడా గతంలో బ్లాక్ బస్టర్స్ వచ్చాయి కాబట్టి ఇది కూడా ఒక సెంటిమెంట్ బ్లాక్ బస్టర్ తీసుకువెళ్తుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.